ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్డమ్మ కొండకు సంబంధించిన కోనేరు అయితే ఉంది. ఇక్కడ ఎంతో మంది వీళ్ళ హ్యాపీగా స్విమ్ కూడా చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు మనం కోనేరు గురించి తెలుసుకున్నామంటే ఇక్కడ రెడ్డమ్మ తల్లి వాళ్ళ పూర్వీకులైతే కుటుంబ సభ్యులైతే భూస్వాములు అనమాట. భూస్వాములతో పాటు వాళ్ళు వ్యవసాయ రీత్యా పొలాల్లో పనిచేస్తుంటే అమ్మవారు అలా కాలక్షేపంగా భూముల దగ్గరకు వచ్చేవాళ్ళు, అలా కాసేపు కూర్చునేటోళ్ళు అనమాట. అలానే ఆ భాగంలోనే ఈ కోనేరు అనేది ఇక్కడ ఉండేదన్నమాట. ఎక్కడ నీళ్లు లేకపోయినా వేసవి కాలంలో అయినా సరే ఈ కోనేరులో మాత్రం తప్పకుండా వాటర్ ఉండేటివి. అలా ఉండడంతో అమ్మవారు ఈ కొలనులో స్నానం చేసేది. చేస్తుంటే ఒకసారి అమ్మవారు తల వెంట్రుకల్లో ఒక భాగం, ఒక పొడవు ఉండేటంటి ఒక వెంట్రుక ఈ కోనేరులో పడిన తరువాత ఇక్కడ నవాబులు వెళ్తుండడంతో ఆ భార వెంట్రుకను తీసుకొని, వెంట్రుకనే ఇంత అందంగా ఉంటే ఆమె ఎంత అందగత్తె, ఎంత శీలవతి